హరే కృష్ణ మాతాజీ దండోత్. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రతిరోజు మాతాజీ. నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతము. ఇప్పుడు మనము 3వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. ముందు మన క్లాస్ స్టార్ట్ చేసే ముందుగా మన జగన్నాథ్ మందిరంలోని అర్చా విగ్రహాలను ఒకసారి స్మరించుకొని క్లాస్ ప్రారంభిద్దాము. జై జగన్నాథ్, బల్దేవ్, సుభద్రామాయి, సుదర్శన్ కి జై, గౌర్ నితాయ్ కి, వామన్ దేవ్ కి, పరశురాం భగవాన్ కి, రాధా మాధవ్ కి, నరసింహ భగవాన్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రార్థన చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము 3వ అధ్యాయము కర్మయోగంలో 6 మరియు 7 శ్లోకాలు చర్చిద్దాము. కర్మేంద్రియాణి సంయమ్య యా అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస ఉచ్యతే. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై ఉండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి అనబడును. యస్త్వింద్రియాణి మనసా నియమ్య భరతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త స విశిష్యతే. అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి సంగత్వము లేనివాడై కర్మయోగమును ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. ఇక్కడ 2 శ్లోకాల్లో మనకి ముఖ్యంగా ఏం చెప్తున్నారండి? అసలు చాలా మందికి భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడిని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి అనే విషయంలో చాలా మందికి క్లారిటీయే ఉండదు. ఎందుకు వెళ్తున్నాం భగవంతుడి దగ్గరికి అంటే వాళ్లకు తెలిసింది ఏమిటి అంటే ఒకే ఒక్కటి, మాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి. కొంతమంది ఏమో ఎక్కువగా ఆ విధంగా ఉంటారు, కొంతమంది ఏమో నేను భగవంతుణ్ణి అసలు ప్రార్థించకపోతే పూజించకపోతే ఏమవుతుందో అని భయంతో వెళుతూ ఉంటారు. అయితే అసలు భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్లకు తెలిసినంత విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్పారండి 6వ శ్లోకంలో అంటే ముఖ్యంగా మనకి కర్మేంద్రియములను నిగ్రహించుచు మనస్సుని ఇంద్రియార్థముల యందు మగ్నుడై ఉండువాడు. అంటే ఇక్కడ మనము భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటిది మన కర్మేంద్రియాలని నియంత్రించాలి. ఆ నియంత్రణ ఎలా ఉండాలి అని తెలుసుకోవడమే అతి ముఖ్యమైన విషయం. ఇక్కడ కర్మేంద్రియాలను నియంత్రించడం కాదు, అది ఎలా నియంత్రించాలి అనేది తెలుసుకోవాలి. ఈ శ్లోకం మొత్తం కూడా మనకు అదే వివరిస్తుందన్నమాట. ఇప్పుడు కర్మేంద్రియాలను నియంత్రించడం వల్ల ఏమవుతుంది, ఆ నియంత్రణ ఎలా ఉండాలి? ఇప్పుడు మనము బలవంతంగా నియంత్రిస్తే, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నేను నా ఇంద్రియాలు ఏం చూపిస్తే అది, ఎక్కడికి చూపిస్తే అక్కడికి అలా వెళితే నేను కర్మేంద్రియాలను నియంత్రించలేను. కాబట్టి నేనేం చేస్తాను అంటే ఎక్కడికో హిమాలయాలకో ఎక్కడికైనా ఎవరు లేని నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి నేనక్కడ మెడిటేషన్ చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను. ధ్యానం చేయడం ద్వారా నేను నియంత్రించగలుగుతాను అని ఎక్కువ మంది భావిస్తూ ఆ విధంగా ఎవరు లేని ప్రదేశాలకు కొంతమంది వెళ్తుంటారు. కొంతమంది ఏమో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ధ్యానం చేస్తూ ఉంటారన్నమాట.
ఆ ధ్యానం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు నేను ఇంద్రియాలను నియంత్రించగలను అని భావిస్తూ ఉంటారు. అపోహలో ఉంటారు. కానీ అది ఎప్పటికి కూడా సాధ్యం కాదు. మనం ఎంతగా నియంత్రిస్తూ ఉంటే అవి అంతగా ఇంకా పైకొస్తూ ఉంటాయన్నమాట. కొంతమంది ఏం భావిస్తూ ఉంటారంటే వాళ్ళింట్లోనే వాళ్ళు కూర్చొని నేను నా ఇంద్రియాలను నియంత్రిస్తాను అని కళ్ళు మూసుకొని నాకు ఎటువంటి ఆలోచనలు రావద్దు అని భావిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. కొంతమందేమో ఆ విధంగా భావన చేస్తూ ఉంటారు. ఇంకొంతమందేమో ఆ విధమైన భావనలో ఇంకా ఎక్కువగా వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఎంతగా మనం నియంత్రించాలి అనుకుంటే అంతగా అవి గుర్తొస్తూ ఉంటాయి. అందుకని మరి ఏం చేయాలి? అసలు మన ఇంద్రియాలను మనం నియంత్రించొద్దా? మనం ఇంద్రియాలు ఏం చూపిస్తే, ఎక్కడికి చూపిస్తే అక్కడికే వెళ్ళాలా? ఆ విధంగానే వెళ్తే అది సరి అయిన మార్గమేనా? ఎవరైతే ఆ విధంగా ఇప్పుడు నేను నియంత్రించడం వల్ల ఇవి ఎక్కువవుతున్నాయని వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమై ఏం చేస్తూ ఉంటారు? అవి ఎటు చూపిస్తే ఆ విధంగా వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమిటి? అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అంధాంత గోవిర్ విశ్రాంతమిశ్రం పునః పునః చర్విత చర్వణానాం. అంటే మీ యొక్క ఇంద్రియాలని ఎవరైతే వాళ్ళ ఇష్టమైన విధంగా అవి ఏవి చూపిస్తాయి. ఇప్పుడు ఇంద్రియాలు అంటే ఏమిటి? అంటే మన కళ్ళు, మన ముక్కు, మన నోరు, మన ఆహ్, జ్ఞానేంద్రియాలు. మొత్తం చర్మము ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. ఇంకొన్ని కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని నియంత్రించకపోతే ఏమవుతుంది అంటే మనం గాఢాంధకారంలోకి వెళ్తాము అని చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. ఎవరైతే నియంత్రించకుండా వాళ్ళ ఇష్టమైనట్టుగా అవి ఎటు చూపిస్తే అటువైపు వెళ్తే వాళ్ళు అంధకారంలోకి అంటే నరక కూపంలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా పతనం చేసుకుంటారనమాట. అయితే మరి ఏం చేయాలి? ఆ విధంగా ఇప్పుడు మనం ఏం చెప్పాము? మనంతట మనం ధ్యానం చేస్తూ ఇంద్రియాలను కంట్రోల్ చేయాలనుకుంటే అవి కంట్రోల్ అవ్వవు. మరి ఇంద్రియాలు ఎటు చూపిస్తే అటుగా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీ నరకంలోకి వెళ్తాము అనే వాళ్ళకి ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అది ఎటు చూపిస్తే అటు వెళ్తూ ఉన్నారు. అది ఎంతగా అంటే ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఆ విధంగా వెళ్తూ ఉన్నారనమాట. ఎవరి శక్తి మేరకు అంటే ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కృష్ణ చైతన్యంలో లేకపోతే ఈ ఇంద్రియాలని మనం ఎటు చూపిస్తే అటు వెళ్తే ఏమవుతుంది? ముందుగా వాళ్ళ ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తూ వాళ్ళ ఇంట్లో ముందు నరకం చూపిస్తారు. వాళ్ళ శక్తి అంతవరకే ఉంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ శక్తి ఒక ప్రాంతానికి ఉంది. ఆ విధంగా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఆ ప్రాంతం మీద వాళ్ళ పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తూ, వాళ్ళిష్టమైన విధంగా ప్రవర్తిస్తారు. ఇంకా శక్తివంతులు ఏం చేస్తారు, వాళ్ళ రాష్ట్రం మీద, ఇంకొందరు వాళ్ళ దేశం మీద, ఇంకా కొంత ముందుకు వెళ్లి ఇంకొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక దేశం మీదనే దండయాత్ర చేస్తారు. ఇంతకుముందు మనం చూస్తే అడాల్ఫ్ హిట్లర్, ముస్సోలిని వాళ్ళని చూసాం. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ దేశం మీద వాళ్ళు ఇష్టమైనట్టుగా ప్రవర్తించి, వాళ్ళకి ఏం తెలిస్తే ఆ విధమైన పద్ధతుల్ని, సిద్ధాంతాల్ని వాళ్ళ దేశంలో ప్రవేశపెట్టారు. దానివల్ల వాళ్ళ దేశమే కాకుండా వాళ్ళతోని సంబంధం కలిగి ఉన్న అన్ని దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడ్డాయి. ఆ విధంగా చేసి వాళ్ళేం చేశారండి? అంటే వాళ్ళు చివరికి మరణించారు. అంటే ఏదో విపరీతమైన, భయంకరమైన చావుని రుచి చూసారు. ఆ తరువాత వాళ్ళ యొక్క ప్రభావం అనేది అన్ని దేశాల మీద తగ్గడం ప్రారంభించింది. ఆ తరువాత ఇంకో కొత్త వారొస్తారు. వాళ్ళకిష్టమైన సిద్ధాంతాల్ని ప్రవేశపెడుతూ ఉంటారనమాట. ఈ విధంగా ఎవరు ఇష్టమైన విధంగా వాళ్ళు ప్రవర్తించినంత కాలం కూడా మనకి శ్రీమద్ భాగవతం అదే విషయాన్ని చెప్తూ ఉందనమాట. ఈ మొత్తం ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేసి ఇంద్రియ భోగం యొక్క కోరికల్ని తీర్చుకోవడమే. వాళ్ళకి ఏది నచ్చితే, ఏది చూస్తే అది కావాలి, అది పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల ఎవరు కూడా సంతోషంగా ఉండరు. వాళ్ళు అంధకారంలోకి, నరక కూపంలోకి ఎళ్ళిపోతారు అని మనకి భాగవతంలోని ప్రతి స్కందంలో కూడా ఎవరైనా ఒక ఇద్దరు శుద్ధ భక్తులు చర్చించుకుంటే ఎవరైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా ముందు ఇదే వస్తుందనమాట. ఇంద్రియాలని నియంత్రించాలి. అయితే ఇంకొందరు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా భావిస్తూ ఉంటారంటే
బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని ఆది శంకరాచార్యులు ఒక మాయావాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. వీళ్ళది మనం అనుకుంటాము, వీళ్ళది గూడా గొప్ప భక్తులు అని అనుకుంటాము. కానీ ఏం చెప్తున్నారు అంటే మన ఆచార్యులు, ఇది కూడా ఒక రకమైన ఇంద్రియ భోగమే. ఇది ఎలా ఇంద్రియ భోగం అవుతుందండి? ఇప్పుడు శక్తి ఉన్నవాళ్ళేం చేస్తారు? వాళ్ళ చుట్టుపక్కల ప్రదేశాల్ని, దేశాలని కూడా వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలని సంతృప్తి పరుచుకోవడానికి ఆ విధమైన ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కానీ ఇంకొందరు ఉంటారు. వాళ్ళకది సరిపోదు. నేనేం చేస్తాను అంటే, నేను ఆహ్, నేను భగవంతుడినే అయిపోతాను. అప్పుడు నా యొక్క ప్రభావం ఎక్కువ మీద అందరి మీద ఉంటుంది అనేది ఎక్కువగా ఉండిపోతుందనమాట. నా యొక్క ప్రభావం ఎక్కువ మీద ఉంటుంది. అప్పుడు నేనేం చేయాలి అంటే, నేను భగవంతుడినయిపోవాలి. అప్పుడు నా శక్తి సామర్థ్యాలు ఎంతగానో పెరిగిపోతాయి. అందుకని వాళ్ళేం చేస్తారు, ఈ జగత్తు మొత్తం మిథ్య. కేవలం పరబ్రహ్మం మాత్రమే సత్యము. అందుకని నేను ఈ పరబ్రహ్మంలో ఐక్యమైపోతాను అనే భావన ఉంటుంది. అది కూడా ఒక రకమైన ఇంద్రియ భోగమే. అదే విషయాన్ని మన ఆచార్యులు చెప్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది భావిస్తూ ఉంటారనమాట. పూర్తిగా వాళ్ళ జీవితాన్ని మొత్తం ఇంద్రియ భోగానికే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఆత్మని, వాళ్ళ జన్మని కూడా అదే విషయంలో నిమగ్నమవుతూ, మొత్తము వాళ్ళ జీవితం మొత్తం గూడా దుఃఖమయం చేసుకొని మరల జన్మిస్తూ ఉంటారు. ఎవరైతే వీటి వెనకాల పడుతూ ఉంటారో, వాళ్ళు మరల జన్మిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ జన్మకి అడ్డు అనేది ఉండదనమాట. అంటే ఎలా? జన్మిస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. మనం చూసాం. మనకి భగవద్గీతలో మనకి తర్వాత మనం చెప్తారు. ఏ విధంగా ఒక ఆత్మ మరల జన్మల్ని తీసుకుంటూ ఉంటుందని. ఈ విధంగా ఈ ఆత్మకి ఈ దుఃఖాన్ని, ఈ మరల జన్మని, ఈ మృత్యువు నుంచి బయటపడాలి అంటే, మనకు ఆచార్యులు చెప్పిన ఒకటే ఒక్క మార్గం ఏమిటి అంటే కృష్ణ చైతన్యం. ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండడం వలన ఏం జరుగుతుంది? కృష్ణ చైతన్యంలో ఉండడం వలన ఏ విధంగా వీటన్నిటి నుంచి మనం బయటపడవచ్చు? అనే విషయాన్ని మనకు వివరిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం ధ్యానం చేసినా మన ఇంద్రియాలు కంట్రోల్ అవ్వవు. అలా అని విచ్చలవిడిగా వదిలేసినా మన ఇంద్రియాలు కంట్రోల్ అవ్వవు. మరి ఏం చేయాలి? అంటే కృష్ణ చైతన్యంలో మన ఇంద్రియాల్ని ఉంచాలి. కృష్ణ చైతన్యంలో ఉంటే మన ఇంద్రియాలు ఎలా కంట్రోల్ అవుతాయి? అదే విషయము ఎంతమందికి చెప్పినా ఎన్నో సార్లు కూడా మనం చర్చిస్తూ ఉంటాం. కానీ ఈ విషయాన్ని పదే విన్నా కానీ మనకు అర్థం కాదనమాట. ఏ విధంగా కృష్ణ చైతన్యంలో ఉంటే మన ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి? అంటే ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదుల వారు పదే తన భాష్యాల్లో వివరిస్తూ ఉంటారు. ఏమిటి అంటే మనం కృష్ణుడి యొక్క ఆహ్, ఒక ఆయనలో ఒక స్ఫులింగాలం. అంటే ఆయన నుంచి వచ్చిన ఒక జీవాత్మలం. ఆయన యొక్క పార్ట్ అండ్ పార్సిల్. అంటే ఆయనలో మనం ఒక భాగం. కాబట్టి మనం ఏం చేయాలి? కృష్ణుడి యొక్క ఇంద్రియాలని సంతృప్తి పరచాలని ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్‌గా మన ఇంద్రియాలు కూడా సంతృప్తి పడతాయి. ఇది ఎలా అండి? అంటే ఇది ఎలా అంటే మనం కేవలము థియరీ చెప్పుకుంటాం. కానీ ప్రాక్టికల్‌లోకి వెళ్తే ఎవరైతే దీనిని అనుసరిస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఖచ్చితము. ఇది నిజము. ఈ విధంగా సులభంగా మన ఇంద్రియాలని మనం నియంత్రించవచ్చు అని. ఇప్పుడు ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఇద్దరు కుటుంబ సభ్యులు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉన్నారనుకోండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నారు? మనకి ఇంద్రియాలు ఎటు చూపిస్తే అటు వెళ్ళొద్దు. అంటే ఏం చేయాలి? మనకి సెంటర్‌గా కృష్ణాని ఉంచుకొని, మన ఇంద్రియాలన్నిటిని కూడా కృష్ణ సేవలో ఉంచాలి. మనకి కృష్ణ సేవలో ఉంచితే ఏది కూడా ఆపనవసరం లేదు. ఇప్పుడు మనకి ఏం చెప్తారంటే ఈ మాయావాద సిద్ధాంతంలో ఈ ధ్యాన పరులు అందరూ కూడా ఏం చెప్తారంటే, మీకు ఏం నచ్చుతుందో వాళ్ళు అవి ఇష్టమైన ఆహార పదార్థాల్ని తినవద్దని చెప్తారు. మీరు నృత్యం చేయొద్దు, కీర్తన చేయొద్దు, మీరు ఎవరి సాంగత్యంలో ఉండకూడదు, ఒంటరిగా ఉండాలి, ధ్యానం చేసుకోవాలని చెప్తారు. కానీ మన కృష్ణ చైతన్యం అలా చెప్పదు. ఏం చెప్తుంది? మీకు ఏది ఇష్టమైనా తినండి. కానీ భగవంతుడికి అర్పించి ప్రసాదంగా తినండి. మీకు పిజ్జా తినాలనుందా? తినండి. సమోసా కావాలనుందా? తినండి. ఏది కూడా ఆపనవసరం లేదు. అంటే ఎవరిని కలవకుండా ముక్కు మూసుకొని ధ్యానం చేయాలా? అలా చెప్పరు. అందరూ భక్తుల్ని కలవండి, భక్తుల సాంగత్యంలో ఉండండి.
మందిరానికి వెళ్ళండి. అందరితో కలిసి కీర్తన చెయ్యండి. ఆ విధంగా నీకు ఏం నచ్చుతుంది? ఇప్పుడు చూస్తాం మనం. ఒక మూవీస్‌కెళ్తా ఉంటాం. సినిమాలకెళ్తా ఉంటాం. ఏముంటదండి అక్కడ? ఒక డ్రామా ఉంటుంది. సంగీతం ఉంటుంది. నృత్యం ఉంటుంది. మళ్ళీ మన ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌నే కొత్త కొత్త కోణాల్లో చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం భక్తుల సాంగత్యంలో చేయవచ్చు. మందిరాలకు వెళ్లి నృత్యం చేయవచ్చు. ఆ! మళ్ళీ ఇష్టమైనట్టుగా కీర్తన చేయవచ్చు. మనకిష్టమైన ఆహార పదార్థాలు తినవచ్చు. భక్తుల సాంగత్యంలో వాళ్ళ మనసులోని విషయాలను తెలుసుకోవచ్చు. మన మనసులో విషయాలను వాళ్ళతో పంచుకోవచ్చు. ఇంతకు మించి డ్రామా ఏముంటుంది చెప్పండి? అంటే ప్రతీది కూడా ఏది కూడా వద్దు, బలవంతంగా ఆపండి అని మన కృష్ణ చైతన్యంలో చెప్పరు. కానీ ఏం చెప్తారంటే ఏం చేసినా కృష్ణ పరంగా చేయండి. అంటే నిర్బంధ కృష్ణ సంబంధే. ఏ పని అయినా మీరు చేసే ప్రతి కర్మని కృష్ణ సంబంధంగా చేస్తే ఆటోమేటిక్‌గా మన ప్రయత్నం అనేదే లేకుండా మన ఇంద్రియాలు పూర్తిగా సంతృప్తి చెంది అవి ప్రశాంతం పొందుతాయన్నమాట. అది ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుభవంతోని తెలుసుకుంటారు. ఇది అనుభవంతోని తెలుసుకోవాలి. ఎంతసేపటికి థియరీ విని మనం ఎంతసేపటికి మేము క్లాసులు విన్నామండి. మాకు తెలిసిపోయిందండి. అది కాదు. మనము చెప్పింది ఒకటొకటిగా ఆచరిస్తే ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు అయితే కొంతమంది ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం. కొంతమంది యోగులు ఏం చేస్తూ ఉంటారంటే బలవంతంగా ఆపడం వలన కొంతమందేమో కళ్ళు మూసుకొని అదే ధ్యానం చేస్తూ ఉంటారు. అందమైన స్త్రీల గురించి, మంచి మంచి ఆహార పదార్థాల గురించి ధ్యానం చేస్తారు. కొంతమంది అడ్వాన్స్‌డ్ యోగులుంటారు. వాళ్ళు ఇవన్నీ ఆలోచించరు. అందమైన స్త్రీల గురించి ఆలోచించరు. ఏవైనా ఆహార పదార్థాల గురించి వాళ్ళకి ఏ విధమైన ఆలోచన ఉండదు. ఎంతో నిష్టగా ధ్యానం చేస్తూ ఉంటారు వేల సంవత్సరాలు. అలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు ధ్యానం చేస్తే మనం కంట్రోల్ చేయొచ్చు కదండీ! ఎందుకు కృష్ణ సంబంధంలోనే చెయ్యాలి? అంటే అలా ప్రయత్నం చేసిన వాళ్ళు విశ్వామిత్రుల్లాంటి యోగులు కూడా ఉన్నారనమాట. వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఆలోచించడం లేదు. కానీ అటువంటి పరిస్థితి వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు పతనం చెందారు. కానీ శుద్ధ భక్తులు ఉంటారు. మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారండి? మొత్తము ఆయన చుట్టూ ఉన్నరందరూ కూడా హిప్పీలు. ఎప్పుడు కూడా నిరంతరం ఇంద్రియ భోగంలోనే నిమగ్నమై ఉంటారు. ఏది పడితే అదే తింటారు. ఎక్కడంటే అక్కడే పడుకుంటారు. ఎవరంటే వాళ్ళని గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళ మధ్యలోనే ఒంటరిగా ఉన్నాడు. ఒక భక్తుల సాంగత్యం లేదు. కానీ ఆయన పతనం చెందాడా? చెందలేదు. కారణం ఆయన ప్రతి విషయాన్ని కూడా కృష్ణ సంబంధంగా చేశారు కాబట్టి. కృష్ణ సంబంధంగా చెయ్యకపోతే శ్రీల ప్రభుపాదుల వారికున్నయి 60 సంవత్సరాలు. 69 సంవత్సరాలు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు. కానీ విశ్వామిత్రుడికి ఎన్నో వేల సంవత్సరాలు. వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు. కానీ మేనక సాంగత్యం రాగానే పడిపోయాడు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అటువంటి స్త్రీలు ఆయన చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ కృష్ణ భక్తులుగా మార్చి వాళ్ళకి దీక్షలనిచ్చారు. వాళ్ళందరికీ ఎలా చీర కట్టుకోవాలి, ఎలా బొట్టు పెట్టుకోవాలి, ఎలా వంట చేయాలి అన్నీ నేర్పిచ్చారు. కానీ ప్రభుపాదుల వారికి ఏ విధమైన భావన లేదు. ఆమె ఒక స్త్రీ, ఈమెను ఒక పురుషుడు అనే భావన లేదు. వాళ్ళందరూ జీవాత్మలు. వాళ్ళందరూ పతన స్థితిలో ఉన్న బద్ధజీవులు. వీళ్ళని ఉద్ధరించడానికే కృష్ణుడు నన్నిక్కడికి పంపించాడు అనే భావనలో ఉన్నారు. ఎవరైతే కృష్ణ సంబంధంగా ఉంటారో వాళ్ళ ఇంద్రియాలు ఎప్పటికి కూడా పతనం కావు. అయితే ఈళ్ళు శుద్ధ భక్తులు. ప్రభుపాదుల వారు శుద్ధ భక్తుడు. అని మనం కూడా ఆయనలాగానే అలాంటి వాళ్ళ మధ్యలో ఉంటూ నేను కూడా కృష్ణ భక్తిని చేస్తానండి అనుకోకూడదు. ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేము. మనం అలాంటి శుద్ధ భక్తుల్ని అనుసరించాలి. కానీ మనం ఏం చేయాలి? అనుకరించకూడదు. అనుకరిస్తే ఏమవుతాం? పతనం చెందుతాం. అందుకని మనము ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? అది మాత్రం పాటించాలి. మన గురువులు ఏం చెప్పారు అంటే, "నువ్వు నియమ నిబంధనల్ని పాటించు." మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. నియమ నిబంధనల్ని 4 నియమాల్ని పాటిస్తూ ఉండాలి. అప్పుడు మనము హరినామాన్ని జపించడం వలన మన అప్పుడు మనలో ఉన్న అనర్థాలు తొలగుతూ మన ఇంద్రియాలు పూర్తిగా అదుపు చెయ్యబడతాయి. ఆ విధంగా అదుపు చేసిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కర్మల్ని ఆచరించాలి. ఆ విధంగా అదుపు చెయ్యకుండా కృష్ణ సంబంధంలో లేకుండా నువ్వు ఎంత హఠయోగాన్ని కానీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇష్టమైన యోగాలందరూ కూడా శాస్త్రబద్ధంగా లేని యోగ విధానాల్ని అనుసరిస్తూ ఎంతోమంది
శిష్యుల్ని తయారు చేసుకొని వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళు ఉద్ధరింపబడరు. వాళ్ళ శిష్యులు కూడా ఉద్ధరింపబడరు. మనం ఎంత గొప్ప ధ్యానం చేసినా విశ్వామిత్రుల్లాంటి పరిస్థితే. నువ్వు కొన్ని చేసినంత సేపు చాలా గొప్పగా ధ్యానం చేస్తున్నాం. మనం అన్నీ కంట్రోల్ అయ్యాయి అని అనుకుంటారు. ఎప్పుడైతే ఆ ధ్యానంలోంచి బయటికి వస్తారో వాళ్ళు పతనం చెందుతారు. కానీ భక్తులు అలా కాదు. వాళ్ళు ఎప్పుడు నిరంతరం కృష్ణ సంబంధంగా చేస్తారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా పతనం చెందరు. అందుకనే చెప్తుంటారు. మనకి 7వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఇటువంటి కపట యోగుల కన్నా స్వధర్మాన్ని ఆచరిస్తూ స్వధర్మం అంటే ఏమిటి? మనకి వర్ణాశ్రమ విధానంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడో అదే మన స్వధర్మం. అంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్వధర్మం ఉంటుంది. ఒక స్త్రీకి గాని, పురుషుడికి గాని వాళ్ళ యొక్క వర్ణాన్ని, ఆశ్రమాన్ని బట్టి ఒక స్వధర్మం ఉంటుంది. ఆ స్వధర్మంలో ఒకవేళ నువ్వు రోడ్లు ఊడ్చే పని నీ స్వధర్మం అయితే, నువ్వు రోడ్లైనా ఊడు. ఒక కపట గురువుగా ఉండి అందరిని మోసం చేసి నువ్వు పతనం చెందే కంటే, నీ స్వధర్మం ఒకవేళ రోడ్లు ఊడ్చడం అయితే అది ఊడ్చినా కానీ, నువ్వు కనీసం వర్ణాశ్రమ ధర్మాన్ని నువ్వు పాటించినా కానీ, నువ్వు మళ్ళీ అభివృద్ధి చెందుతావు. అంటే నీ ఆత్మ అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఇలా స్వధర్మం పాటిస్తూ నువ్వు ఖచ్చితంగా పాటిస్తే నువ్వు ఉత్తమ జన్మ లభించొచ్చు. లేకపోతే నువ్వు సరిగ్గా గనక నీ స్వధర్మాన్ని పాటిస్తే కృష్ణ సంబంధంగా నువ్వు భగవద్ధామానికి కూడా చేరుకోవచ్చు. అయితే స్వధర్మాన్ని పాటిస్తూ మన కర్మల్ని ఎలా చేయాలి? అంటే మనం కృష్ణ సంబంధంగా పనులు చేయమని చెప్తున్నాం. అది ఎలా? అంటే 3 విధాలుగా మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క కర్మల్ని చేయొచ్చు. అది ఏమిటి అంటే కృష్ణ గురించి నిరంతరం ఆలోచించడం. అంటే దీన్ని ఆఫ్ కృష్ణ అంటారు. కృష్ణ గురించి ఎలా అంటే ఇప్పుడు మనము మందిరానికి వెళ్ళామనుకోండి. మందిరంలో అర్చా విగ్రహాల్ని సేవించడము, అర్చా విగ్రహాల్ని మంచిగా అందంగా అలంకరించడము, మళ్ళీ ఆ అర్చా విగ్రహాల కోసము మనం ప్రసాదాన్ని వండి, నైవేద్యాన్ని వండి పెట్టడము. ఇవన్నీ కూడా కృష్ణుడి గురించి ఆలోచించడం. అంటే ప్రతి ఒక్కళ్ళు అదేనా అండి కృష్ణ సేవ? నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచిస్తూ పని చేయడం అదొక్కటేనా? అది కూడా ఒక కృష్ణ సేవ. ఇంకా ఏ విధంగా చేయవచ్చు? అంటే మనకి కృష్ణుడి కోసం పనిచేయడం. ఎలా అంటే ఇప్పుడు కృష్ణుడి కోసం పూలమాలల్ని కట్టడం, లేకపోతే కృష్ణుడి యొక్క పుస్తకాలని, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం, ఏదైనా ఒక మందిరాన్ని కడుతూ ఉంటే అందులో మనం సహాయం చేయడం, ఈ విధంగా కృష్ణ కోసం పనిచేయడం. ఇదొక్కటేనా కృష్ణ పని? కృష్ణ చైతన్యంలో కర్మని చేయడం. అంటే ఇంకొకటి కూడా చేయొచ్చు మనం. మూడవది కృష్ణుడి గురించి మనం పని చేయడం. అంటే ఎలా? ఇప్పుడు ప్రతిరోజు కూడా మనందరికీ స్వధర్మం ఉంది. అందరూ కూడా ప్రతిరోజు ఆఫీస్‌కెళ్ళాలి, లేకపోతే వ్యాపారాలు, వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉంటాం. ఈ వృత్తి వ్యాపారం చేస్తున్న అది కూడా కృష్ణ చైతన్యమే. ఎలా అంటే నేనిప్పుడు వృత్తి వ్యాపారం చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను. ఈ డబ్బుతోని వైష్ణవులైన నా కుటుంబ సభ్యుల్ని పోషిస్తాను. లేదండి మా కుటుంబ సభ్యులందరూ వైష్ణవులు కాలేదింకా. అయినా సరే వాళ్ళని వైష్ణవులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే నేను తీర్థయాత్రలకి వెళ్తాను. నేను బృందావన్, మాయాపూర్ దర్శనానికి వెళ్తాను. లేకపోతే మందిరం కన్‌స్ట్రక్షన్‌కి ఏమన్నా డొనేషన్ ఇస్తాను. ఏదైనా ప్రసాదానికి మందిరంలో వైష్ణవులకు ప్రసాదానికి నేను డొనేషన్ ఇస్తాను. అంటే నువ్వు వైష్ణవుల కోసం ఏ విధంగా ఖర్చు పెట్టినవా? లేకపోతే నువ్వు తీర్థయాత్రలో ఖర్చు పెట్టినా, కృష్ణ సంబంధంగా మనం కష్టపడిన డబ్బులోంచి ఎంత కొంత ఖర్చు పెట్టినా కానీ, నువ్వు చేసే వృత్తి, వ్యాపారం మొత్తం కూడా కృష్ణ చైతన్యంలో పనిచేయడమే. అయితే ఇదే విషయాన్ని ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక శుద్ధ భక్తుడనమాట. ఆయన ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఆయనకు ఇచ్చిన సేవ ఏమిటి అంటే, అక్కడ బృందావనంలో ఉన్న మందిరాన్ని కన్‌స్ట్రక్ట్ చేయాలి. అంటే బృందావనంలో మందిరాన్ని కడుతూ ఉంటే, ఆ మందిర బాధ్యతల్ని మొత్తం కూడా చూసుకోమని ఆ భక్తుడికే ఇచ్చారనమాట. అయితే ఆయనకనిపించింది. అందరూ కూడా బృందావనానికొచ్చారు భక్తులందరూ. అందరూ కూడా రాధా దామోదర్ మందిరంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో మంచిగా రాధాకృష్ణుల గురించి 'నెక్టర్ ఆఫ్ డివోషన్' భక్తి రసామృత సింధు గురించి క్లాసులిస్తున్నారు. ప్రభుపాదుల వారి నుంచి అంత మంచిగా వాళ్ళు క్లాస్ చెప్తుంటే వింటున్నారు. కృష్ణ, రాధాకృష్ణుల యొక్క లీలల్ని శ్రవణం చేస్తూ ఉన్నారు.
ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యంలో ఆయన పక్కనే ఉంటూ ఎంత అందంగా వాళ్ళు కృష్ణ కథల్ని శ్రవణం చేస్తూ ఉంటే, అందమైన కృష్ణ కథల్ని, నేనేంది ఇక్కడ ఉండి కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ఎప్పుడు లేబర్‌ని చూసుకోవడం, ఎంత మెటీరియల్ వచ్చింది, ఎంత వెళ్ళింది, ఈ నిరంతరం ఈ లెక్కలు చూసుకుంటూ ఉండడమే నా జీవితం అయిపోయింది అని ఆయనకి సేవ చేస్తున్నాడు. కానీ మనసులో వెలితిగా అనిపించిందనమాట. నేనెందుకు ఈ సేవల్ని చేయాలి? ఎంతకాలం నేనెప్పుడు ప్రభుపాదుల వారి సాంగత్యంలో కృష్ణ కథల్ని, కృష్ణ లీలల్ని వింటాను అని ఆయనకు మనసులో అదే ఆలోచనతోని ఆ ఆలోచన ఎక్కువైపోయిందనమాట. ఇంక నా వల్ల కాదు అని ఏం చేశారంటే ప్రభుపాదుల వారు రాధా దామోదర మందిరంలో ఉంటారు. ఈ భక్తులందరూ కూడా ఎక్కడ మందిరం జరుగుతూ ఉందో అక్కడే గుడారాలు వేసుకొని అక్కడ ఉంటున్నారనమాట. అర్ధరాత్రి ప్రభుపాదుల వారి గదికి వెళ్లి ప్రభుపాదుల వారిని లేపారనమాట. లేపి ప్రభుపాదుల వారిని అడిగారు. అంటే ప్రభుపాదుల వారు కొన్ని సార్లు ఆయన ఆహ్, భాగవతాన్ని ఆయన భాష్యాన్ని రచిస్తూ లేచే ఉంటారు. ఆ సమయంలో వెళ్లి ప్రభుపాదుల వారిని అడిగారు. "ఏంటి ఈ సమయంలో వచ్చావు? ఏమైంది?" అంటే చెప్తూ ఉన్నారనమాట. నేను ఎంతకాలం ఈ విధంగా చేయాలి? ఆ! నేనెంతకాలం కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ఉండాలి? ఇది ఎలా కృష్ణ సేవ అవుతుంది ప్రభుపాద్? నేను ఎంతకాలం ఇలా చేయాలి? అని ఆయన అడుగుతారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు సమాధానం చెప్పారు. "నువ్వు భగవద్గీత హరే విన్నావా?" కృష్ణ మాతాజీ. అంటే వస్తుందా విన్నాను. మాతాజీ అందరికి? హరే కృష్ణ మాతాజీ అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. యెస్ మాతాజీ ఓకే. వినిపిస్తుంది. ఓకే. మాతాజీ వినిపిస్తుంది. అయితే ఆ సమయంలో ఏం జరిగిందండి? ప్రభుపాదుల వారు ఒకటే మాట చెప్పారు. "నువ్వు భగవద్గీత విన్నావా?" అంటే విన్నాను. అప్పుడు అర్జునుడు ఏం చేశాడు? మొత్తం భగవద్గీత విన్న తర్వాత ఆ కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు ఏం చేశాడంటే యుద్ధం చేశాడు. అర్జునుడు యుద్ధం చేశాడు. కానీ ఆ యుద్ధ రణరంగంలో ఆ రథం మీద కూర్చొని 16 రౌండ్స్ చాంటింగ్ చేశాడా మళ్ళీ అర్జునుడు? పోనీ కృష్ణ కథ విన్నాడా? కృష్ణ కథ వినలేదు. 16 రౌండ్స్ చాంటింగ్ చేయలేదు. ఏం చేశాడు? యుద్ధం చేశాడు. మరి అర్జునుడు భక్తుడు కాదా? అంటే అర్జునుడు భక్తుడే. మరి అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడి కోసం యుద్ధం చేశాడు. కృష్ణుడు చెప్పాడు కాబట్టి యుద్ధం చేశాడు. కృష్ణుడు నీ నీ ధర్మం యుద్ధం చేయడం. అందుకే యుద్ధం చెయ్యి అని చెప్పాడు కాబట్టి యుద్ధం చేశాడు. మరి అర్జునుడు భక్తుడు కాదా? అంటే భక్తుడే. అంటే మనము కేవలము కృష్ణ కథల్ని వినడము, కృష్ణ నామాన్ని జపం చేయడమే కృష్ణ సంబంధమైన కర్మ కాదు. అది కూడా కృష్ణ సంబంధమైన కర్మనే. కానీ కృష్ణుడి కోసము కృష్ణ భక్తి ప్రచారంలో భాగంగా మందిర కన్‌స్ట్రక్షన్‌లో కానీ, మందిరంలో ఎటువంటి సేవ మనకిచ్చినా, మన పుస్తక వితరణ కానీ, ఏదైనా కృష్ణ సంబంధిత కర్మనే. అదొక్కటే కాదు. నీ వృత్తి వ్యాపారాలు చేస్తూ నేను కృష్ణుడి కోసం, కృష్ణ భక్తుల కోసం, కృష్ణ దర్శనం కోసం నేను ఈ విధమైన ధనాన్ని వెచ్చిస్తాను అనే భావనతోని కనుక నువ్వు వృత్తి వ్యాపారాన్ని చేస్తే, ఇది కూడా కృష్ణ సంబంధిత కర్మనే. ఈ విధంగా మనం చేసే ప్రతి పనిలో కృష్ణాని సెంటర్‌గా పెట్టుకొని మనం ఏ పని చేసినా అదే నిర్బంధ కృష్ణ సంబంధే. ఈ విధంగా ఎవరైనా కర్మ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ ఇంద్రియాలు అన్నీ కూడా అదుపు చేయబడతాయి. వాళ్ళ ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఏది చూసినా బయట మనము ఏ విషయాన్ని చూసినా, అందమైన యువతీ యువకుల్ని చూసినా, అందమైన ఆహార పదార్థాలు ఎప్పటినుంచో కొంతమందికి నాన్ వెజ్ తినే అలవాటుంటుంది. అలాంటివి చూసినా మళ్ళీ వాళ్ళకింక తినాలనిపించదు. ఎప్పుడైతే నువ్వు కృష్ణాని సెంటర్‌గా చేసుకున్నావు. కృష్ణ సెంటర్‌గా లేకుండా నేను మాంసాహారాన్ని బంద్ చేయాలండి అని ఎంతగా నువ్వు తాపత్రయపడినా అది సాధ్యం కాదు. మనం ఎన్ని సార్లు క్లాసులు విన్నా నువ్వు కృష్ణాని సెంటర్‌గా చేసుకోకపోతే ఎప్పుడైతే అటువంటి మనుషులు కానీ, లేకపోతే అటువంటి పరిస్థితులు కానీ ఎదురైతే మళ్ళీ మనము అన్నీ వదిలేసి మన పూర్వపు స్థితిలోకి వెళ్తూ ఉంటాం. కృష్ణ భక్తుల సాంగత్యంలో ఉంటూ కృష్ణాని సెంటర్‌గా చేసుకొని నువ్వు కనుక ఏ ఒక చిన్న పని చేసినా కానీ నీ ఇంద్రియాలు ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేయబడతాయి. ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఆహ్ ఎగిసిపడవు. అలా అని మనము ఆహ్, శుద్ధ భక్తుల్ని అనుకరిస్తూ అటువంటి వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోకూడదు. అభక్తుల సాంగత్యాన్ని మనం తీసుకోకూడదు. మనం ఎందుకంటే సాధక భక్తులం. మనము భక్తుల సాంగత్యంలోనే ఉండాలి.
కానీ ఎప్పుడైనా అటువంటి పరిస్థితులు వచ్చినా నిగ్రహించుకోగలం. కానీ నేను గొప్పవాడిని, నాకు ఇంద్రియాలు నేను నిగ్రహించుకోగలను, నేనెప్పటికీ పడిపోను అని అటువంటి అభక్తుల సాంగత్యాన్ని తీసుకోకూడదు. భక్తుల సాంగత్యంలో కృష్ణ సంబంధంగా మనం ఎటువంటి పని చేసినా, ఎటువంటి కర్మ చేసినా, మనము ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకనిపిస్తుంది అందరిలాగే మనం పని చేస్తున్నామని. కానీ ఖచ్చితంగా మనం ఉద్ధరింపబడి, మన ఆత్మ ఉద్ధరింపబడుతుంది. మనం భగవద్ధామానికి చేరుకుంటాం. అంటే అందరికి తెలిసిన సామాన్యమైన భాష. ముక్తి అనేది చాలా సులభంగా దొరుకుతుంది కృష్ణ సంబంధంగా పనిచేస్తే. మనం ఇంకా అడ్వాన్స్‌డ్ అయితే సామ్రాజ్యానికి, భగవద్ధామానికి వెళ్లి అక్కడ సేవ చేయగలం. ఇక్కడ మనం చేసే సేవ అనేది కృష్ణ సంబంధంగా ఉండాలి. కృష్ణుడిని మధ్యలో పెట్టుకొని చేయాలి అంతే. అంటే అంతకు మించి వేరే పెద్ద సైన్స్ కానీ, ఇంకా పెద్ద విషయం కానీ ఏం లేదు. మనకు అర్థం కానిది భగవద్గీతలో. ఈ ఒక్క విషయాన్ని మనసులో ఉంచుకొని కృష్ణుడి కోసం నేనేదైనా చేస్తున్నానే భావనలోనే మనము కృష్ణ సేవ చేద్దాం. అయితే కృష్ణ సేవ ఈ విధంగా చేస్తున్నాం. ఈ విధంగా కృష్ణ సేవ చేసిన తరువాత మన ఆలోచన ఏ విధంగా ఉండాలి అనేది మనం నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ.